హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈరోజు మనం టెన్సెస్ గురించి నేర్చుకుందాం. కాలాల గురించి చెప్పేదాన్ని టెన్సెస్ అంటారు. టెన్సెస్లో 3 కాలాలు ఉన్నాయి. 1 ప్రెజెంట్ టెన్స్, 2 పాస్ట్ టెన్స్, 3 ఫ్యూచర్ టెన్స్. ఒక్కొక్క టెన్స్ని 4 విధాలుగా విడదీస్తాము. 1 ప్రెజెంట్ సింపుల్, 2 ప్రెజెంట్ కంటిన్యూస్, 3 ప్రెజెంట్ పర్ఫెక్ట్, 4 ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్ టెన్స్, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మనం ప్రెజెంట్ సింపుల్ గురించి నేర్చుకుందాం. ప్రెజెంట్ సింపుల్ నేర్చుకోవడానికి ఒక ఫామ్ ఉంది. ఈజీగా ఈ 12 టెన్సెస్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా సింపుల్ ప్రెజెంట్కి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అంటే V1 ఫామ్ రాయాలి. ఫామ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ V1 ఫామ్. ఇవి సింపుల్ ప్రెజెంట్. ఈ సింపుల్ ప్రెజెంట్ అనే దాంట్లోనే మనకి సింపుల్ ప్రెజెంట్ యొక్క అర్థం ఉంది. ప్రెజెంట్లో సింపుల్గా మాట్లాడే దాని గురించి సింపుల్ ప్రెజెంట్ అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి ఎక్కడ ఎక్కువగా వాడతామంటే హ్యాబిట్స్ గురించి, రొటీన్స్ గురించి, ఫ్యాక్ట్స్ గురించి ఇలాంటివి ఎక్కువ వాడతాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఇది ప్రతి మార్నింగ్ ఇది సింపుల్ ప్రెజెంట్గానే ఉంటుంది. అవునా? ప్రతి మార్నింగ్ ప్రెజెంట్గానే ఉంటుంది. ఇప్పుడు ఏంటి? ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి మార్నింగ్ కాఫీ తాగుతాను అని అర్థం. షాన్ గోస్ టు ద బీచ్ ఆన్ సండేస్. చిల్డ్రన్ ఆఫ్టెన్ ప్లే వీడియో గేమ్స్ ఆఫ్టర్ స్కూల్. అవునా? షాన్ అనేవాడు ప్రతి సండే బీచ్కి వెళ్తాడంట. చిల్డ్రన్స్ ఎప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత వీడియో గేమ్స్ ఆడతారంట. ఇవన్నీ ఏంటి? ప్రెజెంట్గా ఉన్నాయి, సింపుల్ ప్రెజెంట్గా ఉన్నాయి. సో అందుకే దీన్ని సింపుల్ ప్రెజెంట్ అని అంటారు. ఇలా హ్యాబిట్స్ గురించి, రొటీన్స్ గురించి మాట్లాడతాం. ఇంకా ఫ్యాక్ట్స్ చూద్దాం. క్యాతి వర్క్స్ యాజ్ ఏ టీచర్. ఇక్కడ ఏం చెప్తుంది? అక్కడ క్యాతి అనేది ఒక టీచర్ కింద వర్క్ చేస్తుందంట. అంటే ఇదేంటి? సింపుల్గా ఉంది. ఇందులో మనకి పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, లేదు. ఇదేంటి? ప్రెజెంట్. క్యాతి వర్క్స్ యాజ్ ఏ టీచర్ కింద వర్క్ చేస్తూ ఉంది. అది సింపుల్ ప్రెజెంట్గా మనం చెప్పేస్తున్నాం. సో దీన్ని ప్రెజెంట్ సింపుల్ అని అంటాం. యూ సింగ్ వెరీ వెల్. నువ్వు చాలా బాగా పాడావు. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. యూ సింగ్ వెరీ వెల్. నువ్వు పాడతావు, చాలా బాగా పాడతావు. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. వాటర్ ఎప్పుడు బాయిల్ అవుతుంది? 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతుంది. ఇవన్నీ ఫ్యాక్ట్స్. అవునా? నిజాలు. ఇవి సింపుల్ ప్రెజెంట్లోకి వస్తాయి. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్కి మనం ఈ ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం ఈ వెర్బ్ని ఎలా వాడాలనేది తెలుసుకుందాం. ఐ, యు, వి, దే వచ్చినప్పుడు వర్క్ అని రాస్తాం. ఇదే వర్క్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వర్క్స్ అని రాస్తాం. అంటే ఇక్కడ సింగిల్ రాస్తున్నాం, ఇక్కడ ప్లూరల్ రాస్తున్నాం. ఇక్కడ లైవ్కి లైవ్స్, లివ్స్, ప్లే ప్లేస్, గో గోస్, ఈట్స్, డ్రింక్స్ ఇలా రాయాలి. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం. దీనికి ఫామ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్ వాడాలి. ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్. ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. అండ్ ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్ వాడాలి. సపోజ్ ఐ వచ్చినప్పుడు యామ్ వాడాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. యు, వి, దే వచ్చినప్పుడు ఆర్ వాడాలి. వాడాలంటే ఎప్పుడు వాడాలి? ఐ వచ్చినప్పుడు వాడాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. యు, వి, దే వచ్చినప్పుడు ఆర్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్
lessons on YouTube are becoming very popular these days. ఇక్కడ మనం ఏం వాడాం? ఆర్ బికేమింగ్ ఆర్ వాడాం. ఆర్ ఎందుకు వచ్చింది? ఇంగ్లీష్ లెసన్స్ అనేవి ప్లూరల్ వచ్చింది కనుక మనం ఆర్ వాడాం. ఇప్పుడు అర్థం ఏంటి? ఇంగ్లీష్ లెసన్స్ ఆన్ యూట్యూబ్ are becoming very popular these days. Next, the price of crude oil is falling rapidly. ఇక్కడ ఏంటి? సింగులర్ వచ్చింది. ద ప్రైస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, ఇది ఒక సింగులర్. ఇక్కడ ప్లూరల్ వచ్చింది కనుక ఆర్ వాడడం, సింగులర్ వచ్చింది కనుక ఈజ్ వాడడం. సైంటిస్ట్ సే దట్ ద ఎర్త్ ఈజ్, ఇక్కడ ద ఎర్త్ అనేది ఏంటి? ఇక్కడ వెర్బ్ అనేది ఏంటి? సింగులర్గా ఉంది. వెర్బ్ కాదు, సబ్జెక్ట్ ఏంటి? సింగిల్గా ఉంది, సింగులర్గా ఉంది కనుక ఈజ్ వాడాం. ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగిల్గా ఉంది. ద ప్రైస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, సబ్జెక్ట్ ఏది? ఇదే కదా అవుతుంది. ఇది సింగిల్గా ఉంది కనుక ఈజ్ వాడాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్ లెసన్స్ ప్లూరల్గా ఉంది, సో ఆర్ వాడాం. అదనమాట. సబ్జెక్ట్ అయ్యి వస్తే యాము, ఈ షీ ఇట్ వస్తే ఈజ్, యూ వి దే వచ్చినప్పుడు ఆర్ వాడాలి. ఇప్పుడు పాస్ట్ సింపుల్ గురించి తెలుసుకుందాం. దీని ఫామ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. పాస్ట్ వెర్బ్ ఏం రాయాలి? పాస్ట్ V2 రాయాలి. V2 అంటే ఏంటి? పాస్ట్ గురించి చెప్పేది. V2 ఫామ్ అని, వెర్బ్ ఫామ్ V2 ఫామ్ అని చెప్తాం. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ పాస్ట్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లేయిడ్ soccer with my friends last Saturday. నేను ఈ సాక్సర్ అండ్ గేమ్ని మై ఫ్రెండ్స్తో లాస్ట్ సాటర్డే ఆడాను. కరణ్ గివ్ అస్ ఏ ప్రెజెంట్ ఫర్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ. కరణ్ అనేవాడు నాకు ఒక ప్రెజెంట్ ఇచ్చాడు. ఎందుకు? మన పెళ్ళి యానివర్సరీ రోజు. ఎప్పుడు? వెడ్డింగ్ యానివర్సరీకి. వి రిసీవ్డ్ ద ప్యాకేజ్ దిస్ మార్నింగ్. ఒక ప్యాకేజ్ని మనం రిసీవ్ చేసుకున్నాము. ఇవన్నీ ఏంటి? పాస్ట్లో జరిగి ఉన్నాయి. మై గ్రాండ్ ఫాదర్ బిల్డ్ దిస్ హౌస్ ఇన్ 1968. Antonio lived in Malaysia for 5 years. అలాగే పాస్ట్ కంటిన్యూస్. దీని ఫామ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్ వాడాలి. ఏంటి? అన్ఫినిష్డ్ ఆన్గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఇదేంటి? పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? అన్ఫినిష్డ్గా ఉంటుంది. ఆన్గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్లో ఆన్గోయింగ్ యాక్షన్ ఉంటుందన్నమాట పాస్ట్ కంటిన్యూస్ అంటే. I was having dinner with my family when the door bell rang. నేను ఎప్పుడైతే మా ఫ్యామిలీతో డిన్నర్ చేస్తున్నానో అప్పుడు డోర్ బెల్ మోగింది. ఇక్కడ ఏంటి? కంప్లీట్ అవ్వలేదు డిన్నర్ అనేది. చేస్తూ ఉన్నప్పుడు అంటే ఫాస్ట్లో కంటిన్యూస్గా ఉందని అర్థం. ఇట్ వాజ్ రైనింగ్ వన్ ప్రియా లెఫ్ట్ ఫర్ వర్క్. అంటే ప్రియా వర్క్ లెఫ్ట్ చేసేసరికి వర్షం కురుస్తూ ఉంది. ఇదేంటి? పాస్ట్లో జరిగే. ద పవర్ వెంట్ అవుట్ వైల్ ద చిల్డ్రన్ వర్ స్టడీయింగ్. ఏంటి? చిల్డ్రన్ స్టడీ చేస్తున్నప్పుడు పవర్ పోయింది అని చెప్తున్నారు. వైల్ వీఆర్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ వి సా ఏ కార్ యాక్సిడెంట్. అంటే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ చూసాము అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి? చేస్తున్నప్పుడు చూసాము. అవన్నీ ఏంటి? పాస్ట్లో జరిగినవి. అర్థమైందా? సో పాస్ట్ కంటిన్యూస్ అంటే అర్థమైంది కదా? అన్ఫినిష్డ్ ఆన్గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.